క్వాలిటీ సర్వీస్డ్ బై టాటా అని మన ప్రోడక్ట్ లో మొత్తం అన్నిటిపైన ఉంటుంది. మనకి నార్మల్ ఒక టాటాది లోగో అనేది అంత సింపుల్ గా కాదు యూజ్ చేయడం అనేది. ఇంకోటి మనకు డాక్యుమెంటేషన్ ఏదైనా కావాలంటే చూపిస్తారా సార్? చూపిస్తాం. ఆదిబట్ల ఏరియాలోనే మనదే పెద్ద గేటెడ్ కమ్యూనిటీ సార్, 5 acres గేటెడ్ కమ్యూనిటీ. నేను చేసిన గేటెడ్ కమ్యూనిటీస్లలో సార్ వన్ ఆఫ్ ది బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మెయిన్ గా ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 కి 800 meters రేడియస్ లోనే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు మీ ముందుకి ఆదిబట్లలో మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి జస్ట్ 800 మీటర్స్లోనే మనకి టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ కలిగినటువంటి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అన్నది తీసుకురావడం జరిగిందండి. ఈ వెంచర్ చూసుకున్నట్టయితే అండి మంచి అద్భుతంగా డెవలప్మెంట్ చేశారు. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఎమ్యూనిటీస్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. అలాగండి వీడియో చివరి వరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అన్నది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను. అలాగండి కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. రవీంద్ర సార్ నంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడున్నాం ఏందనేది ఒకసారి లొకేషన్ హైలైట్స్తో పాటు ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా రవీంద్ర సార్ని కూడా అడిగి తెలుసుకుందాం అండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, బాగున్నారా సార్? బాగున్నాను సార్. సార్, మన ప్రాజెక్ట్ లో కూడా గతంలో కూడా దీంట్లో వీడియో చేసాం. చాలా అద్భుతంగా చాలా బాగా రీచ్ అయినా చాలా బాగా వెళ్ళింది అది. సార్, ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పే ముందు ఒకసారి కనెక్టివిటీస్ కూడా చెప్పండి సార్. మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్న కనెక్టివిటీస్ కూడా చెప్పండి సార్. మెయిన్ గా ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఓఆర్ఆర్ ఇన్నర్ లో ఉంటుంది సార్. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 కి 800 meters రేడియస్ లోనే. మెయిన్ గా చెప్పుకోవాలంటే సార్ మనకి ప్రాజెక్ట్ లో కనెక్టివిటీస్ బాగుంటాయి సార్. కనెక్టివిటీస్ లో మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 అయితే మనకి 800 meters. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఎగ్జిట్ కూడా నెక్స్ట్ 12 తర్వాత చెప్పుకోగానే నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు 13 దాన్నే కదా మన 4th సిటీకి 300 feet రోడ్, టాటా రేడియల్ రోడ్. సో దానికి ఇవన్నిటికి మేజర్ గా వచ్చేసి ఆదిబట్ల ఇది పెద్ద జంక్షన్ సార్. నెక్స్ట్ అప్కమింగ్ జంక్షన్ ఆదిబట్ల ఏరియాలోనే మనదే పెద్ద గేటెడ్ కమ్యూనిటీ సార్, 5 acres గేటెడ్ కమ్యూనిటీ. నేను చేసిన గేటెడ్ కమ్యూనిటీస్లలో సార్ వన్ ఆఫ్ ది బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే సార్ క్వాలిటీ ఆ విధంగా మెయింటైన్ చేసిండ్రు. ఎమ్యూనిటీస్ కూడా సార్ ఒక చిన్న ఏజ్ గ్రూప్, అంటే ఒక చిన్న పిల్లాడు, ఒక ఫ్యామిలీలో ఒక చిన్న పిల్లగాడి నుంచి ఒక ఎల్డర్ ఏజ్ ఉండే పెద్దవాళ్ళకు కూడా వాళ్ళకి అందరినీ దృష్టిలో పెట్టుకొని ఎమ్యూనిటీస్ కూడా ప్లాన్ చేస్తారు సార్. సార్, ఇక్కడ మనకి దగ్గరలో ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా ఏమున్నాయి చెప్పండి. ఎంప్లాయ్మెంట్ జోన్ వచ్చేసి మనకి టీసీఎస్ ఉంది సార్, టాటా ఏరోస్పేస్ ఉంది, టాటా ఏరోబోయిన్. ఇవే కాకుండా కాగ్నిజెంట్ దినంగా ల్యాండ్ అలాట్మెంట్ చేశారు. ఓకే. సో నెక్స్ట్ ఈ 2026 లో మీకు కాగ్నిజెంట్ దినంగా వస్తుందని న్యూస్ ఉంది సార్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కొంగరకలాన్లో రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు, ఫాక్స్కాన్, కేన్స్ ఇవన్నీ ఆల్రెడీ రన్నింగ్ లోనే ఉన్నాయి, ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీస్. 4 city కనెక్టివిటీ ఉంది కాబట్టి రాబోయేటువంటి కంపెనీస్ కూడా కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియా ఇది. అవును సార్. టీసీఎస్ మనకి ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్ ప్రాజెక్ట్ నుంచి? మన ప్రాజెక్ట్ నుంచి టీసీఎస్ కి 1 kilometer రేడియస్ లో ఉంటుంది సార్. అదినంగా ఏంటంటే మీరు బిఫోర్ టీసీఎస్ ఉంటుంది మన ప్రాజెక్ట్. ఓకే. టీసీఎస్ కి వెళ్ళక ముందే మన ప్రాజెక్ట్ ఉంటుంది. అవును సార్. సార్, ఓవరాల్ ఇది ఎన్ని ఎకర్స్ లేఅవుట్ సార్? సార్, ఇది టోటల్ 5 acres లేఅవుట్ సార్. మొత్తం 7 towers ఉంటాయి. 7 towers? 7 towers లో మీకు 6 towers ఫ్లాట్స్ ఉంటాయి, 7th tower క్లబ్ హౌస్ ఉంటుంది సార్. ఓకే. మనకి ఫ్లాట్స్ మొత్తం 5 floors సార్. ఓకే. సో మనకు ఫ్లాట్స్ వచ్చేసి టోటల్ 370 ఫ్లాట్స్ సార్. 370. ఈ కొత్త వీడియో ఎందుకంటే ఆల్రెడీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చేసింది. ఓకే. ఓసీ వచ్చేసింది మనకి. అంటే మనకి జిఎస్టీ ఉండదు. ఓకే. ఇప్పుడు కొత్త పర్చేస్ చేస్తున్న వాళ్ళకు అది 2 BHK అయితే 5% అనుకున్నా అని ఒక 1,20,000 దాకా సేవ్. అంటే 1,20,000 2 BHK మిగులుతుంది. వేరే 3 BHK ఎంత మిగులుతుంది? 3 BHK అయితే 175. అంటే ఆల్మోస్ట్ ఒక 2 lakhs దగ్గర. అవును సార్. ఇది ఒక కస్టమర్ కి ఇది ఒక బెనిఫిట్ ఇది. ఇప్పుడు మనం ఎమ్యూనిటీస్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు ఇక్కడ ఓవరాల్ గా మనకి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం అండి. సార్, ఇక్కడ ప్రాజెక్ట్ అయితే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. అవును సార్. మెయిన్ ఇక్కడ పెద్ద ప్రాజెక్టులలో సార్ క్లీనింగ్ ఇష్యూస్ ఒకటి ఇవన్నీ కూడా జరుగుతుంటాయి సార్. దాని గురించి కూడా ఒకసారి చెప్పండి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ థర్డ్ పార్టీకి ఇచ్చాం సార్ మెయింటెనెన్స్ ఇనంగా. ఓకే. అంటే ఎవ్రీడే క్లీనింగ్ అయితే? ఎవ్రీడే క్లీనింగ్ ఉంటుంది. మీరు మొత్తం ప్రాజెక్ట్ మొత్తం విజిట్ చేసినప్పుడు ఇనంగా ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు డైరెక్ట్. ఇంత చెత్త కూడా లేదు సార్ వాస్తవానికి. అది సార్, ఇంకోటి మనకి సెక్యూరిటీ పరంగా కూడా చెప్పండి సార్. ఎలాంటి ప్రికాషన్స్? సెక్యూరిటీ ఇనంగా మీకు 24/7 ఉంటారు సార్ సెక్యూరిటీ. సో ఆల్రెడీ చెప్పాను కదా థర్డ్ పార్టీకి హ్యాండ్ ఓవర్ ఇచ్చామని. 2 securities ఉంటారు మనకు. ఓకే. అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఒకటేనా? ఒకటే సార్. ఇప్పుడైతే ఒకటి.
అంటే 24/7 కూడా సెక్యూరిటీ గార్డ్ అయితే అవైలబుల్. అవును సార్. మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా ఎంత డిస్టెన్స్ వస్తుంది? మనకి ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది సార్. ఎగ్జాక్ట్ డ్రైవ్ ఎంత పడుతుందో సార్? మీకు అప్రాక్స్ 20 మినిట్స్ సార్. అయితే 20 కిలోమీటర్స్కి 20 మినిట్స్ డ్రైవ్ అంటే ఎక్కడ కూడా అండి మీకు ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఉండదు, ఏది ఉండదు. జస్ట్ మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 800 మీటర్స్ అని చెప్పాం కదండి. ఎగ్జిట్ ఎక్కినాం అనుకోండి డైరెక్ట్ శంషాబాద్. అన్నీ కూడా మనకి బ్రాడ్ రోడ్స్ అయితే ఉంటాయండి, కాబట్టి మనకి ట్రావెలింగ్ కూడా ఎక్కువ టైం అయితే పట్టదు. సార్ ఇప్పుడు ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి సార్. ఎమ్యూనిటీస్ ఏమేమి వచ్చాయి సార్? ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి ఇది 14,000 SFT సార్. క్లబ్ హౌస్ 4 ఫ్లోర్స్ ఉంటుంది. ఓకే. సో మనకి కింద వచ్చేసి స్విమ్మింగ్ పూల్ వస్తుంది సార్. ఓకే సార్, స్విమ్మింగ్ పూల్ ఇక్కడ ఇవ్వడం కూడా ఒక అడ్వాంటేజ్ సార్. అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాజెక్టు మిడిల్లో స్విమ్మింగ్ పూల్ వచ్చింది. మిడిల్లో స్విమ్మింగ్ పూల్ రావడం వల్ల ఏమవుతుంది అంటే వెంటిలేషన్ బాగుంటుంది, వ్యూ కూడా బాగుంటుంది. సార్ ఇప్పుడు మనకి క్లబ్ హౌస్ లో ఏమేమి ఇచ్చారో ఒకసారి చూసుకుందాం. డైరెక్ట్ వెళ్ళి చూద్దాం సార్. ఓకే. ఆల్రెడీ మీకు మెయింటెనెన్స్ కనిపిస్తుంది అందులో. ఓకే, ఒకసారి మనం క్లబ్ హౌస్ కూడా చూసుకుందాం పదండి. సో మనకి ఇక్కడ ఎంట్రీ ఉంటుంది సార్. ఓకే. ఎవరు ఎక్కడ వెళ్తున్నారు ఇది అనేది ప్రతి ఒక్కటి ఎంట్రీ అంటే వచ్చిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఎంట్రీ చేస్తారు. అవును సార్. ఓకే. ఇది వచ్చేసి మనకు క్రించ్ సార్. ఓకే. క్రించ్ అంటే నాకు కొందరు అడిగారు సార్, అసలు క్రించ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయమని. లైక్ క్రించ్ అంటే ఏంటని చెప్పి డే కేర్ టైప్ సార్. సో ఇప్పుడు నార్మల్ గా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి చిన్న పిల్లలు అనుకోండి, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ అనుకోండి, సో ఇంట్లో ఒక ఆయా ఉంటారు, సో వాళ్ళ దగ్గర ఉంచేసి వెళ్తారు. అదే అంటే వాళ్ళు డే మొత్తం వాళ్ళు కేర్ తీసుకుంటారు. ఓకే సార్, ఇది 5 ఫ్లోర్స్ అన్నారు కదా? 4 ఫ్లోర్స్ సార్. ఓకే, 4 ఫ్లోర్స్ అన్నారు కదా. ఈచ్ ఫ్లోర్ కూడా మనకి లిఫ్ట్ ఫెసిలిటీ. అవును సార్, ఇక్కడ మనకి లిఫ్ట్ ఫెసిలిటీ అండ్ స్విమ్మింగ్ పూల్ కింద మనకు అవుట్ సైడ్ నుంచి ఎంట్రెన్స్ ఉంటుంది సార్. ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ అంటే మనకి కనెక్టివిటీ జిమ్ నుంచి కూడా వచ్చి, సారీ క్లబ్ హౌస్ నుంచి వచ్చి కూడా స్విమ్మింగ్ పూల్ యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఒకసారి చూసుకున్నాం సార్. ఫస్ట్ ఫ్లోర్ లో ఏమొచ్చింది సార్? మనకు ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి హోమ్ థియేటర్ అండ్ ఇండోర్ గేమ్స్ వచ్చాయి సార్. ఒకసారి అది కూడా చూసుకుందాం పదండి. చూద్దాం సార్. ఇది హోమ్ థియేటర్ కెపాసిటీ ఎంత సార్? ఇది సీట్స్ అయితే 15 ఉంటాయి సార్. ఓకే. ఇంకొక 15 మెంబర్స్ వరకు అకామిడేట్, మొత్తం 30 మెంబర్స్ వరకు అకామిడేట్ కావచ్చు సార్ ఇందులో. ఓకే, అలాంటి ఒకసారి ఓవరాల్ గా థియేటర్ కూడా చూసుకుందామండి. స్క్రీన్ కూడా చాలా పెద్దగా వచ్చింది సార్. యా సార్, మీరు చూసుకోండి, ఆల్రెడీ అన్ని ఆటోమేషన్ లో ఉన్నాయి విత్ వైఫై సార్. ఓకే సార్, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటి సార్? ఇండోర్ గేమ్స్ సార్. ఒకసారి ఇండోర్ గేమ్స్ కూడా చూసుకుందాం పదండి. సార్ ఇండోర్ గేమ్స్ లో మనకి ఏమేమి వచ్చినాయి ఒకసారి సార్ చూసుకున్నట్టయితే ఇది టేబుల్ టెన్నిస్ సార్, ఇక్కడ చెస్, ఓకే, అండ్ ఇది క్రోస్ బాల్, స్నూకర్స్, ఇది స్నూకర్స్. సో మనకి ఇంకా అక్కడ క్యారమ్స్, ఇంకా చాలా కూడా ఉంది దీంట్లో. అలాగండి మనం చూసుకోవచ్చు అండి, ఎవ్రీ డే కూడా మంచిగా క్లీనింగ్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 4 ఫ్లోర్స్ అని చెప్పాం కదండి. ఈచ్ ఫ్లోర్ కూడా సెక్యూరిటీ కెమెరాస్ అనేది కూడా ఫిట్ చేయడం జరిగింది. దట్టు ఏంటంటే అండి, ప్రతి ఫ్లోర్ కూడా మెన్స్ అండ్ ఉమెన్స్ కూడా సపరేట్గా వాష్రూమ్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్ ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసుకున్నాం కదండి, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కూడా చూసుకున్నాం. ఇంకోటి కూడా ఏంటంటే అండి, మనకి ఏవైతే చూపిస్తున్నామో ఇండోర్ ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో కూడా ఏసీ ఫిట్టింగ్స్ కూడా ఉన్నాయండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు ఇదంతా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి సెకండ్ ఫ్లోర్ కూడా చూసుకుందాం పదండి. సార్ చెప్పండి సార్. సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకు యోగా హాల్ వచ్చింది, జిమ్ వచ్చింది, స్పా అండ్ సెలూన్ ఉంది సార్. ఓకే, ముందుగా ఇది యోగా హాల్ ఇదంతా చూసుకున్నాం సార్. యా సార్. సార్ చెప్పండి సార్. ఇప్పుడు మనం సార్ ఇది వచ్చేసి యోగా హాల్ సార్. ఎట్ ఏ టైం ఒక 50 మెంబర్స్ వరకు యోగా చేసుకోవచ్చు సార్. అంటే ఇది యోగా హాల్ కానీ మెడిటేషన్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది కూడా మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి జిమ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం జిమ్లోకి వచ్చామండి, చూసుకోవచ్చు జిమ్ కూడా మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఎట్ ఏ టైం కూడా మినిమం అయితే అండి ఒక 10 మెంబర్స్ టు 15 మెంబర్స్ అయితే ఈజీగా వర్కౌట్ కూడా చేసుకోవచ్చు ఇందులో. సార్ నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ వచ్చేసి మనకు స్పా అండ్ సెలూన్ కింద మనం ప్రొవిజన్ ఇచ్చాం సార్ ఇక్కడ. ఓకే, అంటే ఫ్యూచర్లో వాళ్ళు కావాలనుకున్నట్టయితే స్పా అండ్ సెలూన్ కూడా ఆల్రెడీ అది రెంట్కి పెట్టాము. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసేసుకోండి, స్టార్ట్ చేసుకుంటారు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి థర్డ్ ఫ్లోర్ కూడా చూసుకుందాం పదండి. సార్ థర్డ్ ఫ్లోర్లో ఏమేమి వచ్చింది? థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు మల్టీపర్పస్ హాల్ ఉంది సార్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మల్టీపర్పస్ హాల్లో ఉన్నామండి. చూసుకోవచ్చు, ఇది కూడా మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఎంత కెపాసిటీ అన్నారు సార్? ఇది 180 to 200 మెంబర్స్ సార్. ఈజీగా వచ్చేస్తారు సార్. అలాగే ఇక్కడ సపరేట్గా డైజ్ అనేది కూడా రావడం జరిగిందండి. ఇది కూడా మనకి టోటల్ కూడా ఏసీ యూనిట్స్ అయితే ఫిట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి 4th ఫ్లోర్ కూడా వెళ్దాం పదండి. సార్ 4th ఫ్లోర్లో ఏమేమి? 4th ఫ్లోర్లో వచ్చేసి మనకు సూట్ రూమ్స్ ఉంటాయి సార్. సూట్ రూమ్స్ అండ్ లైబ్రరీ ఉంది. ఓకే, సో ఒకసారి సూట్ రూమ్స్ చూడండి సార్. ఇందులో ఓవరాల్ ఎన్ని సూట్ రూమ్స్ వచ్చినాయి సార్? ఇవి వచ్చేసి మొత్తం 4 సూట్ రూమ్స్ ఉంటాయి సార్. 4 సూట్ రూమ్స్ వచ్చినాయి. కంఫర్టబుల్గా ఒక 4 ఫ్యామిలీస్ ఎట్ ఎ టైం కూడా స్టే చేయొచ్చు. అలాగండి ఈ సూట్ రూమ్లో మనం చూస్తున్నాం చూడండి, ఇక్కడ మనకి 6x6 మంచం వేసుకున్న కూడా మంచి స్పేషియస్గా ఉంది. అలాగండి సపరేట్గా మనకి టీవీ యూనిట్ గురించి కూడా ప్రొవిజన్ కేటాయించారు, ఏసీ యూనిట్తో పాటు డ్రెస్సింగ్ ఏరియా. అలాగండి ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు స్టోరేజ్ స్పేస్ అండి.
నార్మల్గా జనరల్గా మనము చాలా కూడా మన గేటెడ్ కమ్యూనిటీస్ చూసామండి. అందులో ఉన్నటువంటి సూట్ రూమ్స్కి జస్ట్ బెడ్ ఇచ్చేస్తారు, ఏసీ ఇచ్చేస్తారు. కానీ ఇందులో వాళ్ళకి స్టోరేజ్ రూమ్ కూడా అనేది కూడా ప్రొవైడ్ చేశారండి. రేపటికల్లా ఫంక్షన్స్ అయినా ఏదైనా కూడా పెళ్ళిళ్ళైనా కూడా గెస్టులు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా స్టోరేజ్ గురించి ఎలాంటి ప్రాబ్లం రాకుండా కేర్ అనేది కూడా తీసుకోవడం జరిగిందండి. ఆ విధంగా ఇమ్యూనిటీస్ అయితే ప్లాన్ చేశారు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు అండి, ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ ఏరియా కూడా కేటాయించారండి. అంటే వార్డ్రోబ్స్ కూడా చూసుకోవచ్చు. అలాంటి ఇక్కడ మనం వాష్రూమ్ కూడా చూసుకుందాము. వాష్రూమ్లో కూడా విత్ గీజర్ తోట ఫిట్టింగ్స్ అయితే చేయడం జరిగింది. చూసుకోవచ్చు అండి, మంచి స్పేషియస్గా ఉంది వాష్రూమ్. వాల్ మౌంటెడ్ కబోర్డ్స్తో పాటు వెస్టర్న్ టాయిలెట్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్గా సూట్ రూమ్స్ కూడా చూసుకున్నాం కదండి. ఇందులో మనకి లైబ్రరీ కూడా వచ్చింది. ఒకసారి అది కూడా చూసుకుందాం పదండి. సార్, లైబ్రరీలో మనకి సీటింగ్ కెపాసిటీ ఎంత వచ్చింది? ఒక 10 to 12 మెంబర్స్ వరకు కూర్చొని ఉండొచ్చు సార్. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్గా మనం క్లబ్ హౌస్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇందులో మనకి అవుట్డోర్ గేమ్స్ కూడా వచ్చినాయండి. అది కూడా ఒకసారి సార్ అడిగి తెలుసుకుందాం. సార్, మనకి అవుట్డోర్ గేమ్స్ కానీ ఇమ్యూనిటీస్ కానీ ఏమేమి వచ్చాయి? అవుట్డోర్ గేమ్స్ వచ్చేసి మనకు బాస్కెట్బాల్ కోర్టు, ఓకే, అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అండ్ ఇప్పుడు కొత్తగా బాక్స్ క్రికెట్ అంటున్నారు కదా, బాక్స్ క్రికెట్ అండ్ షటిల్ కోర్టు. సో ఇంకోటి ఏంటంటే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మన బ్లాక్ టు బ్లాక్ 40 feet గ్యాప్ ఉంటుంది. సో అందులో సైక్లింగ్ కానీ స్కేటింగ్ కానీ అంతే ఇన్సైడ్ ద ప్రాజెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఒకసారి మనం బయట ఇమ్యూనిటీస్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ కూడా చూసుకోవచ్చు అండి. జనరల్గానే అయితే మనకి ఇంత పెద్ద పూల్ అయితే ఉండదండి. ఈ పూల్ చూసుకున్నట్టయితే అండి మనకి జనరల్గా కమర్షియల్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కదండి, అంటే ట్రైనింగ్ ఇచ్చేటువంటి పూల్స్. అంత పెద్దగా వచ్చిందండి పూల్ కూడా చూసుకోవచ్చు. స్విమ్మింగ్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వారు మంచిగా ఎంజాయ్ చేయవచ్చు అండి. అంత బాగానైతే డిజైన్ అయితే చేయడం జరిగింది. సార్, ఇది ఫిల్టర్ అవుతున్నట్టుంది కదా సార్? అవును సార్, ఎవ్రీడే ఫిల్టర్ అవుతుంది. ఓకే. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సార్ ఏ విధంగా వాటర్ క్రిస్టల్ క్లియర్ ఉన్నాయో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది సార్. అవును సార్, మెయింటెనెన్స్ అనేది సిస్టమేటిక్ ఉంది సార్ మొత్తం. సార్, ఇది మనకి ప్రాజెక్ట్ నేమ్ ఏంటిది సార్? సార్, మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మారం గార్లపాటి హోమ్స్ సార్. మార్లం గార్లపాటి హోమ్స్. ఇంకోటి కూడా సార్, లాస్ట్ టైం మనం ఇందులో వీడియో చేసినప్పుడు క్వాలిటీ సర్వీస్ బై టాటా అని కూడా చెప్పినాం సార్. మనం లాస్ట్ టైం ఇందులో వీడియో చేసినాం. చాలా మంది కూడా అది టాటా ప్రాజెక్ట్ కాదు అది ఇది అని చెప్పి కామెంట్స్ చేశారు సార్. దాని గురించి కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్. సార్, డైరెక్ట్ వాళ్ళు ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళు వచ్చి ఇక్కడ మనం నెంబర్స్ ఇస్తాం, ఏదైతే ప్రాజెక్ట్ అప్రూవల్ బై ఉంది. సో ఏంటంటే నార్మల్ ఒక టాటాది లోగో అనేది అంత సింపుల్ గా కాదు యూజ్ చేయడం అనేది. సో డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు వాళ్ళు. ఇంకోటి మనకు డాక్యుమెంటేషన్ ఏదైనా కావాలంటే చూపిస్తారా సార్? చూపిస్తాం. ఇంకోటి మనకు క్వాలిటీ సార్, మీరు మన వచ్చి డైరెక్ట్ విజిట్ చేసిన తర్వాత ఎక్కడ మీకు క్వాలిటీలో ఎక్కడ తక్కువ ఉండదు, ప్రతి ఒక్కటి క్వాలిటీ ఉంటుంది మన దాంట్లో. క్వాలిటీ గురించి అడిగారు కాబట్టి సార్, ఎమ్యూనిటీస్ చూసుకునే ముందు అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ఈయనే ఒకసారి క్వాలిటీ గురించి చెప్పండి సార్. కన్స్ట్రక్షన్ ఏ విధంగా మెటీరియల్స్ వాడారు? క్వాలిటీ సర్వీస్డ్ బై టాటా అని మన ప్రోడక్ట్లో మొత్తం ఎక్కడ బ్రోచర్స్ ఉన్నా కానీ అన్నిటిపైన ఉంటుంది మన క్వాలిటీ సర్వీస్డ్ బై టాటా అని. అండ్ ఇంకోటి మనకి ఏంటంటే కన్స్ట్రక్షన్ అయినాక బ్రిక్స్ వచ్చేసి మొత్తం సాలిడ్ బ్రిక్స్ సార్, సిమెంట్ బ్రిక్. సో నెక్స్ట్ ప్లంబర్ ఐటమ్స్ వచ్చేసి మొత్తం జాగ్వార్, వైరింగ్ వచ్చేసి ఫినోలెక్స్ సార్. అంటే ఎక్కడ కూడా క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ కాలేదు. అవును సార్, అందుకనే మనకి క్వాలిటీ సర్వీస్ టాటా వాళ్ళు అనేది మీకు అప్రూవల్స్ ఇచ్చి మీకు ఎందుకంటే అది కనిపిస్తుంది సార్, మీరు ప్రాజెక్ట్ లోకి వచ్చినా కానీ ఆ ప్రీమియంనెస్ అనేది తెలుస్తుంది. క్వాలిటీ సర్వీస్ బై టాటా అంటే ఆ కంపెనీ యొక్క స్టాండర్డ్స్ అని కనిపిస్తుంది మీకు. బ్లాక్ టు బ్లాక్ గ్యాప్ కానీ, సో కారిడార్ గ్యాప్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు విజిబిలిటీ ఉంటుంది. అది అయితే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాం అంటే అండి, ఒక ఐడియా వస్తుంది, కొనాలనుకునే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. పర్సనల్ కూడా మీరు ఒక్కసారి అయితే మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి. ఎందుకు ఇంతగా నేను చెప్తున్నాను అంటే అండి, టాటా వాళ్ళు ఇచ్చిననే కాదండి, మీరు వచ్చినప్పుడు పర్సనల్ కూడా మీరు విజిట్ చేసినప్పుడు ఇదంతా కూడా చూసినప్పుడు మీరే చెప్తారు క్వాలిటీ ఏ విధంగా ఉందన్నది. సార్, ఇంకో డౌట్ కూడా అడుగుతారు సార్, ఇంకో కామెంట్ గురించి కూడా అడుగుతారు చివరిలో. అక్కడ వాటర్ ఫెసిలిటీ సరిగ్గా ఉండదు అది అని చెప్పేసి ఒకరు కామెంట్ చేశారు సార్. ఆదిబట్లలో వాటర్ ఫెసిలిటీ కరెక్ట్ ఉండదు, దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వండి సార్. మీకు మేజర్గా ఒక వాటర్ ఫెసిలిటీస్ కరెక్ట్ ఉండదంటే ఇప్పుడు ఇందులో ఉన్న ఇంతమంది ఫ్యామిలీస్ ఉండరు, ఫస్ట్ ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేయలేము వాటర్ లేదంటే. అది ఒక మెయిన్ పాయింట్, అది ఒకటి గెస్ చేయాలి కస్టమర్ రేటంగా. సో ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ అనేది బయట వాటర్ ట్యాంక్స్ నుంచి అయితే క్యూరింగ్ చేయలేము. అంటే ఇప్పుడు ఇంతమంది ఫ్యామిలీస్ ఉంటున్నారు, మీరు వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు ఎంక్వైరీగా చేసుకోవచ్చు. సో మీకు అండర్ గ్రౌండ్ వాటర్ అయితే ఫుల్గా ఉంది సార్, ఎందుకంటే ఈ సరౌండింగ్ లో ఉన్న ప్రతి చెరువులలో ఫుల్ వాటర్ ఉన్నాయి సార్. సో అండర్ గ్రౌండ్ వాటర్ అనేది మ్యాండేటరీ ఉంటుంది, జస్ట్ అదేంటంటే స్ప్రెడ్ చేస్తున్నారు అంతే. అయితే ఇంకోటి, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్లలో చెరువులు అన్నారు, హైడ్రా కానీ ఏదైనా ఉందా సార్? అలాంటివి ఏం లేవు సార్, మీరు డైరెక్ట్ వచ్చి విజిట్ చేసుకోవచ్చు. ఇంకోటి ప్రతి ఒక్కటి మీరు లీగల్ గా చెక్ చేసుకోవచ్చు సార్. ప్రాజెక్ట్ యొక్క నామ్స్ కూడా చెప్పండి. మన ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ సార్ మనది. మీకు డైరెక్ట్ అవి మీకు హెచ్ఎండిఏ రేరా నెంబర్స్ ఇన్నాక మేము ఆ క్లిప్ లో ఇస్తాం. ఫైనల్ ఎల్పి నంబర్ కానీ ఇదంతా ఫైనల్ ఎల్పి మీకు ఎందుకంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేటే వచ్చేసింది సార్.
మీరు కావాలనుకుంటే అండి సార్కి కాల్ చేసినట్టయితే ఏ డాక్యుమెంట్స్ కావాలన్నా కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు వాట్సాప్లో హాయ్ పెట్టి డాక్యుమెంట్స్ అని పెట్టండి, సార్ మీకు సెండ్ చేస్తారండి. అలాగే లొకేషన్ రావాలన్నా కూడా సార్కి అయితే కాల్ చేయండి. సార్ ఇప్పుడు మనకు చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం సార్. యాక్చువల్గా ఇప్పుడు మనం ఉన్న టాపిక్ ఏంటి సార్? మనకి ఎమ్యూనిటీస్ గురించి, అవుట్డోర్ ఎమ్యూనిటీస్ గురించి కూడా ఒకసారి చూసుకుందాం సార్. యా సార్, డైరెక్ట్ చూద్దాం ఒకసారి. సార్ మనకి క్లబ్ హౌస్లో మనం ఓవరాల్గా 4 floors చూసుకున్నాం సార్. మనకి బయట సైడ్ కూడా ఏమి వచ్చినాయి? గ్రౌండ్లో వచ్చేసి మనకు ఇక్కడ మనం ATM ఇచ్చాం సార్. ఓకే. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి సూపర్ మార్కెట్ ప్రొవిజన్ ఇచ్చాం సార్. సూపర్ మార్కెటా సార్? అవును సార్. అంటే ఇందులో ఉన్న వాళ్ళకి స్టే చేసే వాళ్ళకి ఎక్కడ కూడా బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేదు సార్. సార్ మనకి డ్రైవ్ త్రూ ఏరియా ఎంత వచ్చింది సార్? మనకు డ్రైవ్ ఏరియా వచ్చేసి ప్రాజెక్ట్ చుట్టూ 40 feet గ్యాప్ ఉంటుంది సార్. అండ్ బ్లాక్ టు బ్లాక్ 30 feet గ్యాప్స్ ఉంటాయి మళ్ళీ. ఓకే. సో దాని వల్ల మీకు ఏంటంటే ఏ ఫ్లాట్ లో అయినా ఏదైనా ఫైరింగ్ ఫైర్ ఇన్సిడెంట్ అయినా కానీ డైరెక్ట్ ఫైర్ ఇంజన్ వచ్చేసి ఆ ఫ్లాట్ లో కొట్టేటట్టు. అవును. మనకేంటంటే చుట్టూ మనది ప్రాజెక్ట్ చుట్టూ కాంపౌండ్ వాల్ 8 feet హైట్ ఉంటుంది సార్. ఏదైతే గ్రౌండ్ ఉందో దానికంటే 8 feet హైట్ లోనే ఉంటాం. అండ్ మళ్ళీ దానికి సోలార్ ఫెన్సింగ్. ఓకే సార్. ఇక్కడ మనకి ఎంత సేఫ్టీ నుంచి ఎంత సేఫ్టీ వరకు అవైలబుల్ సార్? మన దాంట్లో వచ్చేసి 1068 SFT నుంచి 1973 SFT వరకు ఉన్నాయి సార్. 1068 ఏ ఫేజింగ్స్ లో అవైలబుల్ ఉన్నాయి సార్? మనకు వచ్చేసి ఈస్ట్, వెస్ట్, నార్త్ సార్. 3 phases లో 3 phases లో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ కూడా మనకి ఎమ్యూనిటీస్ అయితే వచ్చాయి, అవి కూడా తెలుసుకున్న ముందు చూసుకోవచ్చండి. మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ మనకి మారన్స్ గార్లపాటి అని కూడా కనబడుతూ ఉంటుందండి. 24/7 కూడా మనకి సెక్యూరిటీ పరంగా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఎమ్యూనిటీస్ ఒక డీటెయిల్స్. ఎమ్యూనిటీస్ మనకు అవుట్డోర్ అయితే చూడండి సార్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా. అండ్ ఇది వచ్చేసి మనకు బాక్స్ క్రికెట్ అండ్ షటిల్ కోర్ట్ ఉంటుంది ఇందులో. ఓకే. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది. ఓకే. అలాగండి ఎల్డర్ సిట్ అవుట్ ఏరియా కూడా ఉందండి. అలాగండి మనము ఏవైతే ఎమ్యూనిటీస్ చూసామో మీరు ఫస్ట్ నుంచి కూడా వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుందండి. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఎమ్యూనిటీస్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇందులో నుంచి మనం మోడల్ ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ కూడా చూసుకునే ముందు కారిడార్ స్పేస్ కూడా తెలుసుకుందాం అండి. సార్ ఎంత వచ్చింది సార్ కారిడార్ స్పేస్? కారిడార్ స్పేస్ వచ్చేసి మనకి 6.5 ఉంటుంది సార్. ఓకే. అండ్ ఈ డక్ ఏరియా వచ్చేసి మనకి 6 feet ఉంటుంది సార్. 6 feet. అలాగండి చూసుకోవచ్చు అండి, నంబర్ ఆఫ్ ది ఫ్యామిలీస్ కూడా ఆల్రెడీ వచ్చి స్టే చేయడం జరిగింది. అలాగండి ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంటుందండి, మనకి ఇక్కడ ఆపోజిట్లో ఒక ఫ్లాట్ ఉంటుంది, ఎదురుగా ఉండవండి ఫ్లాట్స్ కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనకి ప్రైవసీ అనేది కూడా ఉంటుంది. అలాగే మన ఫ్లాట్ కూడా మనకి డక్ ఏరియా కూడా ఎక్కువ వచ్చింది కాబట్టి వెంటిలేషన్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో నుంచి మోడల్ ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ చూస్తున్నాం అండి. ఇది వచ్చేసి మనకి 1500 SFTలోనైతే కన్స్ట్రక్షన్ చేశారండి. కన్స్ట్రక్షన్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ అలాగే వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా మంచిగా డిజైన్ అనేది కూడా చేయడం జరిగిందండి. ఈ ఒక్క ఫ్లాటే కదండి, ప్రతి ఫ్లాట్ కూడా మనకి 100% వాస్తు ప్రకారంగా వెంటిలేషన్ కూడా మంచిగా రావడం జరుగుతుందండి. ఈచ్ ఫ్లాట్ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, సపరేట్గా ఒక ఇండిపెండెంట్ హౌస్ ఏ విధంగా ఉంటుందో అంతకన్నా కూడా మంచి వెంటిలేషన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే డక్ ఏరియా మనకి 6 feet వచ్చింది కాబట్టి. అలాగంటే ఇప్పుడు మనం ఓవరాల్ హాల్లోకి వచ్చామండి. ఒకసారి హాల్ కూడా చూసుకుందాము. మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ మనం 6 seater సోఫా సెట్ ఎల్ షేప్లో వేసుకున్నా కూడా చూసుకోవచ్చు అండి, మనకి వాకింగ్ స్పేస్ కూడా చాలా ఉంది. అలాగండి ఇక్కడ చూసుకోవచ్చు, ఇది టీవీ యూనిట్. ఇటువైపు చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో. అయితే అండి ఇప్పుడు మనం ఏదైతే ఫ్లాట్ చూస్తున్నామో ఇది వచ్చేసి మోడల్ ఫ్లాట్ అండి. ఈ సీలింగ్ కానీ ఈ వర్క్ అంతా కూడా మీరు చేయించుకోవాల్సి వస్తుంది. మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా వర్క్ అనేది కూడా చేపించి పెట్టడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఓవరాల్ హాల్ మొత్తం కూడా చూసుకున్నాం కదా. సింహద్వారం వచ్చేసి మనకి పడమర వాయువులో ఉంటుంది. అలాగే ఇందులో మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇది కూడా మంచి స్పేషియస్గా ఉంటుందండి. కాట్ కానీ ఇదంతా డిస్మెంటిల్ చేశారండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. మీ యొక్క చాయిస్ తోటని ఇంటీరియర్స్ కానీ ఫాల్ సీలింగ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు చేయించుకున్నట్టయితే ఫ్లాట్ వచ్చైతే ఇంకా చాలా అందంగా డిజైన్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. అలాగంటే ఇటువైపు చూసుకోవచ్చు వార్డ్రోబ్స్. సో ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే మనకి సపరేట్గా వాష్రూమ్ అనేది కూడా రావడం జరిగిందండి. ఇక్కడ మనకి ఇది వచ్చేసి 2.5 BHK అని చెప్పుకోవచ్చు అండి. అంటే మనకి 2 bedrooమ్స్కి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, ఒకటి వచ్చేసి కామన్ వాష్రూమ్ ఉందండి. ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ చూసుకుంటున్నాం కదండి, దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. చూసుకోవచ్చండి, వాష్రూమ్ కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. కింద మొత్తం యాంటీ స్కిడ్ టైల్స్. కబోర్డ్స్ వచ్చేసి వెస్టర్న్ స్టైల్ కబోర్డ్స్. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి షవర్ ఏరియా. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి కూడా మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం అండి. మంచిగా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైతే కార్డ్ డిస్మాంటిల్ చేస్తారో అండి, ఇది వచ్చేసి 5/6 ఉంటుంది. ఆ 5/6 మంచం వేసుకున్నా కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. ఈడి వరకు వచ్చినా కూడా ఇదంతా కూడా వాకింగ్ స్పేస్ అన్నది కూడా ఉంటుందండి. ఇంకా కాట్ ముందు కూడా మనకి వాకింగ్ స్పేస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకునే ముందు మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్తో పాటు సపరేట్గా ఇక్కడ హ్యాండ్ వాష్ గురించి కూడా ప్రొవిజన్ అనేది కూడా కేటాయించిందండి. చూసుకోవచ్చు.
ఇదంతా కూడా మనకి మంచి స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేశారండి, ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. ఇది వచ్చేసి వెస్టర్న్ స్టైల్లో ఉంటుందండి, యాంటీ స్కిడ్ టైల్స్. ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఈ సెకండ్ బెడ్రూమ్లో మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా కానీ లేదంటే గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా మీ యొక్క చాయిస్తో కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అండి. ఈశాన్యంలో వాస్తుపరంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కావాలనుకున్నట్టయితే కనుక వాళ్ళకి కామన్ వాష్రూమ్ అయితే వాడుకోవాల్సి వస్తుంది. అలాగే ఇందులో చూసుకున్నట్టయితే మనకి 5/6 మంచం వేసుకున్నా కూడా మనకి ఈ విధంగా వాకింగ్ స్పేస్ అయితే ఉంటుంది. ఈచ్ రూమ్లో కూడా మనకి వెంటిలేషన్ పరంగా విండో, అలాగే ఇటువైపు టీవీ యూనిట్ అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి వార్డ్రోబ్స్ ఇదంతా కూడా చేసినా కూడా చూసుకోవచ్చు అండి, ఈ విధంగా వాకింగ్ స్పేస్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నానండి, ఏవైతే ఇంటీరియర్స్ వర్క్స్ అయితే చూపిస్తున్నామో అవన్నీ మాత్రం మీరు చేయించుకోవాల్సి వస్తుందండి మీ యొక్క ప్లానింగ్ తోటని. దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం. ఈ వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి, మంచి స్పేషియస్గా ఉంటుంది. యాంటీ స్కిడ్ టైల్స్తో పాటు ఇది వచ్చేసి షవర్ ఏరియా, ఇది వచ్చేసి వెస్టర్న్ స్టైల్లో కబోర్డ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకున్న ముందు ఇక్కడ మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకుందాం అండి. అంటే డైనింగ్ ఏరియా కమ్ కిచెన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి, ఆల్రెడీ 6 సీటర్ డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా మనకి ఈ విధంగా వాకింగ్ స్పేస్ అయితే ఉంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే క్రోకర్ యూనిట్, ఇందులో ఉన్నటువంటి సీలింగ్ కూడా చూసుకున్నాం అండి. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కానీ ఇదంతా కూడా మాడ్యులర్ కిచెన్ చూసుకోవచ్చు. అలాగే ఒకసారి డైనింగ్ ఏరియా కిచెన్ కూడా మళ్ళొకసారి కూడా చూసుకుందాం అండి. ఇక్కడ మనకి సపరేట్గా పూజా గది అన్నది కూడా రావడం జరిగిందండి. ఒకసారి పూజా గది కూడా చూసుకుందాము. చూసుకోవచ్చు అండి, ఈ విధంగా మీరు పూజా గది అన్నది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. పూజ గది ముందు కూడా మనకి స్పేస్ ఉంది కాబట్టి కంఫర్టబుల్గా ఇద్దరైతే కూర్చొని పూజ చేసుకున్నది వీలుగా ఉంది. అలాగే ఇక్కడ పార్టీషన్ వాల్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ తూర్పు ఆగ్నేయ వైపు చూసుకున్నట్టయితే వాషింగ్ ఏరియా, కింద మొత్తం కూడా యాంటీ స్కిడ్ టైల్స్ అండి. ఇక్కడ మనకి వాష్ మెషిన్ ఇదంతా పెట్టుకోవడానికి సపరేట్గా మనకి ట్యాప్స్ కానీ ప్లగ్ పాయింట్స్ కూడా కేటాయించడం జరిగింది. పైన చూసుకున్నట్టయితే డబ్ల్యూపీవీసీ సీలింగ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్గా హాల్, కిచెన్ అండ్ 2 బెడ్రూమ్స్ కూడా చూసుకున్నాం కదండి డైనింగ్ ఏరియాతో పాటు. ఇక్కడ మనకి ఈశాన్యంలో చూసుకున్నట్టయితే ఒక రూమ్ వచ్చిందండి. ఇది మీరు కావాలనుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా కానీ లేదంటే గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు మీ యొక్క చాయిస్ ప్రకారంగా చూసుకున్నట్టయితే. అలాగే ఇందులో కూడా మనకి 5/6 మంచం వేసుకున్నా కూడా ఇంకా మనకి చాలా స్పేస్ ఉంటుందండి. ప్రస్తుతానికి ఇక్కడ 2/5లో మనకి దివాన్ కాట్ అయితే వేసారండి. వేసినా కూడా మనకి ఈ విధంగా స్పేస్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు 5/6 మంచం వేసుకున్నట్టయితే కనుక ఇక్కడి వరకు మంచం వచ్చినా కూడా అండి ఇదంతా కూడా వాకింగ్ స్పేస్ ఉంటుంది. ఇటువైపు చూసుకున్నట్టయితే వార్డ్రోబ్, పైన వచ్చేసి సీలింగ్. అలాగే ఉత్తర ఈశాన్యంలో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో. ఇటు ఉత్తరం వైపు మనకైతే డక్ ఏరియా వచ్చిందండి. అలాగే దక్షిణ వైపు కూడా డక్ ఏరియా ఉంటుంది. అంటే మనకి బోత్ సైడ్స్ కూడా వెంటిలేషన్ అయితే బాగుంటుంది. అలాగే వెస్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి కార్డర్ స్పేస్ వచ్చిందండి. అలాగే ఇక్కడ తూర్పు ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకు ఒక డోర్ కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా వైపు వస్తుందండి. అలాగే ఇప్పుడు మనం బాల్కనీ ఏరియా కూడా చూసుకోవచ్చు. కావాలనుకున్నట్టయితే సపరేట్గా ఒక చిన్న గార్డెనింగ్ అన్నది కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు అండి. కింద గ్రీన్ గ్రాస్ కానీ ఇదంతా కూడా వేసుకొని పైన చూసుకున్నట్టయితే డబ్ల్యూపీసీ సీలింగ్. సో ఫ్రెండ్స్, ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి, 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేశారు. క్వాలిటీ పరంగా కానీ ఇదంతా కూడా మీకు వీడియోలో ఏదైతే జస్టిఫై అయితే అవ్వదండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి ఒక్కసారి అయితే విజిట్ చేసి చూడండి. అలాగే ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అని ఇప్పుడు రవీంద్ర సార్ని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదండి. ప్రాజెక్ట్ చుట్టూ కూడా చూసుకున్నట్టయితే మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ అయితే రావడం జరిగింది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చండి. మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. సరే, ఇది ఇప్పుడు మనము మోడల్ ఫ్లాట్ చూస్తున్నాం కదా, అది ఎంత సేఫ్టీ అన్నారు సార్? అది 1500 స్క్వేర్ ఫీట్ సార్. ఓకే, మనకి ఎంత సేఫ్టీ నుంచి ఎంత సేఫ్టీ వరకు ఫ్లాట్స్ అవైలబుల్? మనకు 1068 నుంచి 1973 SFT వరకు ఉన్నాయి సార్. అంటే 2 and 3 BHK. అయితే సార్ మనకి యూడిఎస్ ఎంత వచ్చింది సార్? మనకి యూడిఎస్ వచ్చేసి మనకు 48 స్క్వేర్ యార్డ్స్ నుంచి 87 స్క్వేర్ యార్డ్స్ వరకు వచ్చినాయి సార్. సో డిపెండ్స్ ఆన్ స్క్వేర్ ఫీట్. ఇప్పుడు మన దాంట్లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. 1068 ఉంది, 1100 ఉంది, 1500 ఉంది అండ్ 1973 SFT ఉంది. డిపెండ్స్ ఆన్ స్క్వేర్ ఫీట్ డివైడ్ అయితే సార్. మనకి ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది సార్? ఇక్కడ ల్యాండ్ వాల్యూ వచ్చేసి మనకు బయట ఓపెన్ ప్లాట్ అయితే మనకు 40 నుంచి 45,000 వరకు ఉంది సార్ పర్ స్క్వేర్ యార్డ్. ఎందుకంటే మనకి రోడ్కి దగ్గర ఉన్నాం. అవును. అయితే 40 నుంచి 45 అంటే మంచి అప్రిషియేషన్ వస్తుంది సార్. అవును సార్. సార్ మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? ప్రైస్ వచ్చేసి మనం 4,600 పర్ SFT చెప్తున్నాం సార్. 4,600 SFT ఫిక్స్డ్ సార్? నెగోషియబుల్ ఉంటుంది? నెగోషియబుల్ సార్. అంటే వితౌట్ ఎమ్యూనిటీస్? వితౌట్ ఎమ్యూనిటీస్ సార్. ఇందులో మనకి బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది? బ్యాంక్ లోన్ మీకు 80% వరకు వస్తుంది సార్. వాళ్ళ ప్రొఫైల్ ని బట్టి. అవును సార్. మోడ్ ఆఫ్ ది పేమెంట్ ని బట్టి నెగోషియేషన్ అయితే చేస్తారు. అవును సార్. సార్, ఇంకోటి మనకి ఈచ్ ఫ్లాట్ కి కార్ పార్కింగ్ అని ఇదంతా కూడా చెప్పండి సార్. మనకి ఎంత వస్తుంది? మనకు 2 BHK ఎంత వస్తుంది, 3 BHK ఎంత వస్తుంది? రెండింటికి సిమిలర్ సార్. ఎమ్యూనిటీస్ చార్జెస్ సిమిలర్. సో సింగిల్ కార్ పార్కింగ్ ఉంటుంది మన దాంట్లో. మనది ఏంటంటే మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ సార్ పార్కింగ్, సెల్లార్ లేదు మన దాంట్లో. ఓకే సార్. ఇందులో మనకి ఎమ్యూనిటీస్ ఏమేమి వస్తున్నాయి ఒకసారి చివరిగా చెప్పండి సార్. ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకు క్లబ్ హౌస్ సార్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్,
అండ్ 24/7 సెక్యూరిటీ Okay. అండ్ మొత్తం ప్రాజెక్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ CCTV సర్వేలెన్స్. ఓకే, కంప్లీట్ వీడియో చూసినట్టయితే అండి ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. అలాగండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టాటా వాళ్ళు సర్టిఫైడ్ చేసినటువంటి ప్రాజెక్ట్ అండి, అంటే క్వాలిటీ సర్వీస్డ్ బై టాటా అండి. మీరు కావాలనుకున్నట్టయితే ఆ డాక్యుమెంట్స్ కూడా మీకు కావాలనుకుంటే షేర్ చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా డిస్ప్లేలో కనబడుతున్న సార్ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసినట్టయితే క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగంటే మనం డ్రై త్రూ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా 30 feet అని, ఇక్కడ కూడా చూసుకోవచ్చు అండి. ప్రాజెక్ట్ సరౌండింగ్ మొత్తం కూడా మనకి డ్రై త్రూ వచ్చేసి 30 feet ఉంటుంది. అలాగంటే వాస్తు పరంగా చూసుకున్నా కూడా ప్రాజెక్ట్ అయితే మంచి డిజైన్ చేయడం జరిగింది. ఈశాన్యంలో చూసుకున్నట్టయితే ఏం టెంపుల్ సార్? నరసింహస్వామి టెంపుల్ ఇస్తుంది సార్. అలాగే మనకి ఇక్కడ దగ్గరలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏమున్నాయి చెప్పండి సార్? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అయితే మీకు ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే అన్ని ఈ ఇబ్రహీంపట్నం సైడే ఉన్నాయి సార్, సాగర్ హైవేకి. సో ఇప్పుడు కమింగ్ టు ద స్కూల్స్ అయితే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ మళ్ళీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అండ్ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, ఆగాఖాన్ అకాడమీ అండ్ మాంచెస్టర్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇవన్నీ ఇదే సార్ అండి, మన ప్రాజెక్ట్ సరౌండింగ్స్ లోనే ఉంటాయి సార్. ఇప్పుడు ఎందుకు మీకు ఆల్రెడీ ఇందులో ఒక 70 స్టూడెంట్స్ వరకు ఉన్నారు సార్. బస్ ఫెసిలిటీ వస్తుంది సార్? బస్ ఫెసిలిటీ వస్తుంది, ఆల్రెడీ పిల్లలు వెళ్తున్నారు స్కూల్స్ కి. అయితే ఈ పాయింట్ కూడా ఎందుకు అడిగినాను అంటే బస్ ఫెసిలిటీ అని, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదండి. నంబర్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మనకి. ఓలా కానీ, ఊబర్ కానీ, స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.